ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. ఎప్పుడు లావణ్య గారిని ఒక పక్కింటి అమ్మాయిగా, బబ్లీ గర్ల్‌గా ఇలా చూసాము. బట్ ఇందులో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. వెయిట్ ఉన్న క్యారెక్టర్‌గా కూడా అనిపిస్తుంది. స్పెషల్‌గా ఈ క్యారెక్టర్ కోసం ఏమైనా హోంవర్క్ కానీ, గ్రౌండ్ వర్క్ కానీ ఏమైనా చేశారా? ఇది చాలా ఈజీ గోయింగ్ క్యారెక్టర్ యాక్చువల్లీ అండ్ అంత నేను రియల్ లైఫ్లో కొంచెం ఐ కెన్ సే ఐమ్ లిటిల్ నాటీ ఐ యూస్ బబ్లీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నా క్యారెక్టర్ యూస్ చేశాను ఎక్సెప్ట్ ద ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం కత్తి అవన్నీ అలా యూస్ చేయను బట్ ఐ లవ్ హ్యావింగ్ ఫన్ అండ్ ఐ లైక్ టు క్రాక్ జోక్స్ సో ఐ థింక్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై రియల్ లైఫ్ ఎక్సెప్ట్ ద కిడ్నాపింగ్ ద హస్బెండ్ ఆ టార్చర్ పార్ట్ ఏదైతే ఉందో అది డిఫరెంట్‌గానే ఉంది. సో, అలాంటివి అంటే లావణ్య గారి లైఫ్‌లో, రియల్ లైఫ్‌లో అలా ఈ లీలావతి క్యారెక్టర్‌లో ఉండకూడని క్వాలిటీస్ ఏమైనా లావణ్య గారికి? ఉంది ఐ థింక్ ద వే షీ లవ్స్ అది ఉంది షీఈస్ వెరీ లైక్ వెరీ ఆనెస్ట్ లవ్ యూనో అలా అవన్నీ ఎందుకు చేస్తుంది అవన్నీ ఆ కోసం మూవీ చూడాలి ఎందుకు చేస్తుంది అని దిస్ అ వెరీ నైస్ రీజన్ సో ఐ థింక్ ఐ కాంట్ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్ బట్ ఒక లాయల్ ఆనెస్టీ ఉంది అమ్మాయి హార్ట్లో సో యా లావణ్య మీరు గారు. గారు, వరుణ్ గారు ఇద్దరు కూడా మీరు వరుణ్ గారిని చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ కపుల్. ఇంకా 2 డేస్‌లో వాలంటైన్స్ డే కూడా రాబోతుంది. ఎస్ యెస్. వరుణ్ గారికి ఏదైనా ఈ వాలంటైన్స్ డేకి స్పెషల్‌గా ఏమైనా ఆల్రెడీ ఇచ్చేసాం కదా ఇద్దరు we both gave each other Vayu Tej. ఆల్ ది బెస్ట్ మ్యామ్. Thank you so much. లవణ్య గారు, Hello. ఈ సినిమా సెట్లో మీకు బాగా గుర్తుండిపోయే మెమరీ ఏమైనా ఉందా? Full movie. Full movie है. First day actually. First day కొంచెం సీన్స్ కొంచెం యాక్షన్ అవన్నీ ఉంది అందుకు నాకు కొంచెం భయం వచ్చింది అది లైక్ హౌ విల్ ఐ డూ దిస్ అండ్ ఎవరికి తెలీదు దా ఐఎమ్ ప్రెగ్నెంట్ అది సర్ప్రైజ్ ఇచ్చాను మా డైరెక్టర్కి సో ఫస్ట్ డే ఐమ్ లైక్ కెన్ యూ జస్ట్ కమ్ టు ద రూమ్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అప్పుడు చెప్పాను అండ్ ఫేస్ ఎలా అయిపోయింది అంటే ఒక గోస్ట్ చూసారు అలా అయిపోయింది బట్ దెన్ వి మేనేజ్డ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ చాలా జాగ్రత్తగా ఐ యూస్ టు గో టు ద హాస్పిటల్ ఆఫ్టర్ ఎవ్రీ డే షూట్ అండ్ వీ వర్ షూటింగ్ ఇన్ రామోజీ యాక్చువల్లీ బట్ దెన్ ఐ థింక్ హీ వాజ్ ఆల్సో వెరీ అండర్స్టాండింగ్ సపోర్ట్ చేశారు ఆ తర్వాత ఎవరికి తెలియదు ఓన్లీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ లేటర్ ఆన్ దే గాట్ టు నో కానీ that was I think the full movie 3 months was very memorable for me. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. Thank you. లవణి గారు అంటే ఈ సతీ లీలావతి క్యారెక్టర్ నుంచి మీరు ఏదైనా ఎలిమెంట్ క్యారీ అవుట్ చేశారంటే ఏంటి ఆ ఎలిమెంట్? I have love for my father. Love for your father. um, yes, father's point of view maybe. Yes, actually కొంచెం మామూలుగా మన ఫాదర్ని ఫాదర్ లాగా చూస్తారు యాజ్ ఇఫ్ హీ వాజ్ నథింగ్ బిఫోర్ దాట్ కానీ ఫాదర్స్కి కూడా ఒక దే ఆల్సో హ్యావ్ దే ఓన్ ఫీలింగ్స్ ఫాదర్స్ అంత ఈజీగా చెప్పరు సో ఐ థింక్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ ఫాదర్ అండ్ ఫైట్ ఫర్ యువర్ లవ్ ఎస్ యా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ లవణి గారు, ఇట్స్ డిసైడ్ Hi. యా ట్రైలర్ ఇస్ వెరీ క్యాచీ అండ్ హిలరియస్ మేడం. Thank you. సో ఈ పర్టికులర్ స్టోరీని మేము పర్సనల్గా అటాచ్ చేసుకుంటే సో ఏ పాయింట్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు వ్యక్తిగతంగా? పర్సనల్గా అటాచ్ చేస్తే ఆ అమ్మాయి అంటే తన నాటీనెస్ అవన్నీ కొంచెం నా దగ్గరగా ఉంది నా క్యారెక్టర్కి కానీ దర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ విచ్ ఐ డోంట్ కనెక్ట్ విత్ లైక్ ఐ విల్ నాట్ కిడ్నాప్ మై హస్బెండ్ అండ్ కీప్ అట్ హోమ్ సో ఐ థింక్ నాట్ టూ మచ్ అంత సిమిలారిటీ దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ టేక్ ఫ్రమ్ హర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్ కానీ జస్ట్ ఫైట్ ఫర్ యువర్ లవ్ యాజ్ ఐ సెట్ దట్స్ ద ఓన్లీ థింగ్ మామూలుగా నేను అంత ఐఎమ్ నాట్ అ ఫైటర్ మేబీ దిస్ మూవీ అవన్నీ మేబీ ఐ విల్ జస్ట్ టేక్ ఇట్ ఓకే, ఈ స్టోరీ విన్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి దీన్ని ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చూసారా లేదా అవుట్రేజెస్ కామెడీ ఫిల్మ్గా చూసారా? కామెడీ యాక్చువల్లీ నాకు నరేట్ చేసిన నాకు తెలుసు కానీ నాకు నరేట్ చేశారు ఉదయ్ గారు ఓకే హీస్ అ గ్రేట్ స్క్రిప్ట్ రైటర్ అండ్ అంత బాగా చెప్పారు అంటే నేను ఫుల్ మూవీస్ చూసేసా అలా నాకు అనిపించింది అండ్ అందుకే ఐ వాజ్ లాఫింగ్ మీ అండ్ మై మేనేజర్ సీతారాం వీ వర్ లాఫింగ్ అండ్ చాలా బాగా చెప్పారు అండ్ వీ ఆల్మోస్ట్ గాట్ లైక్ 95% ఆఫ్ ఇట్ ప్రాపర్లీ సో అందుకే నేను ఎస్ చెప్పాను బికాజ్ ఐ వాజ్ లాఫింగ్ ఆల్ త్రూ అవుట్. ఓకే మ్యామ్. లావణ్య కొన్నిదెల గారు,
హలో వైబ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ మీద ఇంత బాగా చూసుకున్నాం. అండ్ అంటే ఇప్పుడు వచ్చే కొన్ని ఫిలిమ్స్ ఏంటంటే చాలామంది అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతున్నారు. సో గర్ల్ ఫ్రెండ్స్ కొన్ని సినిమాస్. సో అంటే ఈ సినిమా వల్ల ఇప్పుడున్న ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ దేనికి కనెక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక మెసేజ్ ఉంది మూవీలో, అది మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ ఐ థింక్ ఈ మధ్య ఆడియన్స్కి అంతా అది ప్రతి మూవీలో ఒక లెసన్ అవసరం లేదు యాక్చువల్లీ, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. అండ్ ఈ మూవీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మీరు జస్ట్ థియేటర్కి రావాలి అండ్ యూ విల్ జస్ట్ లాఫ్ అండ్ ఫర్గెట్ యువర్ వరీస్. అండ్ ఐ థింక్ దాట్స్ వెరీ ఇంపార్టెంట్ టు జస్ట్ ఫర్గెట్ యువర్ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. అండ్ ఒక థియేటర్లో వచ్చి ఒక్కసారి మూవీ స్టార్ట్ అయితే యూ జస్ట్ ఫర్గెట్ ద వరల్డ్. సో ఐ థింక్ దాట్స్ దేర్ ఇన్ ద మూవీ. బిసైడ్స్ దాట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ అ నైస్ మెసేజ్. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. లవణి గారు, ఈ సెట్లో మీకు గుర్తుండిపోయే మెమొరీ ఏంటి? యాక్చువల్గా సీతా లీలావతి సెట్లో బాగా గుర్తుండిపోయే మెమొరీ. అచ్చా, ఒక మంచి మెమరీ కూడా చెప్పాలి యాక్చువల్లీ, బికాస్ ఐ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై సో మెనీ యాక్చువల్లీ. మీ ఎగ్జాక్ట్లీ సప్తగిరితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్ ఎస్ ఎస్. యా, లవణి గారు, ఒకటి క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య చాలామంది ఏంటంటే జెన్జీ కావచ్చు వాళ్ళందరూ కూడా అంటే పెళ్లి చేసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ మార్కులు ఉన్నారు. వాట్ యు సే టు దెమ్? మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనే వాళ్ళకి ఏం అంటే చెప్తారు? మంచి పర్సన్ దొరికితే డెఫినెట్గా చేయాలి, కానీ కొంచెం టైం డెఫినెట్గా తీసుకోవాలి. డోంట్ జస్ట్ ఇమ్మీడియట్లీ జంప్ ఇన్ టు మ్యారేజ్. మీరు కొంచెం చూడండి, ఇఫ్ యూ మ్యాచ్ ద వైబ్ చెక్ హ్యాపెన్స్. అండ్ డెఫినెట్లీ ఐ విల్ సే టేక్ యువర్ టైమ్ అండ్ దెన్ మ్యారీ. నేను ఆబ్వియస్లీ 7 years తీసుకున్నాను, సో డోంట్ టేక్ 7 years మేబీ. నేను యాక్టర్స్ కాబట్టి ఐ హ్యాడ్ టు డూ ఇట్. బట్ డోంట్ హరీ. బట్ మ్యారేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ and I think everyone should do it. Love married men, I hope they agree. సప్తగిరన్న ఆయన ఇందాక ఒక క్వశ్చన్ అన్నారు, అదే కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి టైం ఇవ్వాలంటారు. ఎప్పటికున్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదన్న. సో ఇప్పటికీ మనం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఓల్డ్ సాంగ్సే వింటాం. అండ్ అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు శంకరన్ కూడా లాస్ట్ టైం కలిసినప్పుడు అన్నారు, సో ఆల్రెడీ మమ్మల్ని ఒక యాంగిల్లో చూసేశారు, సో కొత్త దానాన్ని చూపించడం కోసం కొత్త కంటెంట్తో వస్తున్నాం అని అంటున్నారు. సో మీరు ఈ మధ్య వేరే దగ్గర చెప్పారు కొంచెం డిఫరెంట్ రోల్తో వస్తున్నా, వెయిట్ చేయండి అని అన్నారు. సో ఎలాంటి కంటెంట్తో రాబోతున్నారు? అంటే కామెడీ చేయడం చాలా కష్టం అండి. ఇంతకుముందు మేము చేయాల్సిన కామెడీ ఎంత చేసాం, థియేటర్లన్నీ ఊగాయి, దద్దరిల్లిపోయి అవన్నీ చేసేసాం. ప్రేమకథ చిత్రం, ఎక్స్ప్రెస్ రాజా, ఇవన్నీ చేసాం. ఇప్పుడు కొత్త కమెడియన్స్ వచ్చారు, చాలా బాగా చేస్తున్నారు. మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారడానికి ట్రై చేస్తున్నాం. సో ఆ వేలో వెతుకుతున్నాం. డెఫినెట్గా మిమ్మల్ని ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అంటే ధనమూరి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఆవుతి ప్రసాద్ గారు కావచ్చు, ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, అంటే ఏజ్ రీతే కాదు. సో అటువంటి క్యారెక్టర్స్ పడ్డాయి అనుకోండి, ఒక ఫ్యామిలీ పరంగా ఏదైనా క్యారెక్టర్ పడితే డెఫినెట్గా మళ్ళీ మేము మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. సో ఆ వేలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం త్వరలో, సూన్. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ క్వశ్చన్. సత్య గారు, ఎస్ఎంఎస్ మూవీ అవ్వచ్చు అండ్ భీమ్లీ కబడ్డీ జట్టు చాలా బాగుంటాయి, మంచి ఫిలిమ్స్ అనమాట. ఇప్పటికీ ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ భీమ్లీ కబడ్డీ జట్టు ఆ క్లైమాక్స్ అవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. అండ్ ఇప్పుడు ఈ సినిమా అంటే అప్పుడు ఉన్న ట్రెండ్ వేరు, అదంతా వేరు, అండ్ ఇప్పుడున్న కనెక్టివిటీ వేరు. ఆడియన్స్కి ఇదంతా చాలా చేంజెస్ వచ్చాయి ఈ ఇయర్స్లో. దీనికి అంటే ఎలా కనెక్టివిటీ ఉంటుంది ఆడియన్స్కి అనుకోవచ్చు ఈ స్క్రిప్ట్? ఇది అదే ఫస్టే చెప్పే కదండి, ద టైటిలే మీరు సతీలీలావతి ఆ రోజుల్లో వైఫ్ ఎట్ ఉంటారు, ఈ రోజుల్లో వైఫ్ ఎట్ ఉంటారు, ఒక డిఫరెన్స్ చూపించాను. అండ్ ఎప్పుడు లైఫ్లో ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నాక దెర్ విల్ బీ సమ్ టామ్ అండ్ జెరీ ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఎప్పుడు దానికి కన్క్లూషన్ ఉండకూడదు. బట్ దాని సొల్యూషన్గా మనం ఏదైనా మంచి సొల్యూషన్ వాడితే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బీ ఈక్వల్ ఫర్ ద హస్బెండ్ అండ్ వైఫ్. అండ్ అట్లాంటి ఒక మంచి మెసేజ్ ఒకటి ఈ సినిమాలో ఉంది. క్లైమాక్స్ విల్ బీ రియలీ ఇమోషనల్ అండ్ ఐఎమ్ షూర్ కొంచెం టీయర్స్ వస్తుంది తప్పకుండా. లావణ్య గారు, అండ్ స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, హీరో గారు చెప్తారనమాట, అలా అయితే మనం విడిపోదాం అన్న ఒక మాట స్టేట్మెంట్ వస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మ్యారేజెస్ తర్వాత, అంటే పెళ్ళికి ముందు చాలా బాగుంటుంది లైఫ్, అవి ఏవైతే బాగున్నాయో పెళ్లి తర్వాత అవి బాగాలేవు అనిపిస్తాయి. సో వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటే పెళ్ళైన తర్వాత? అప్పుడున్న ట్రెండ్ వేరు, ఇప్పుడున్న ట్రెండ్ వేరు కదా, చిన్న చిన్న థింగ్స్ కూడా గొడవ పడుతుంటారు. అవును, కొంచెం పేషెన్స్ ఉండాలి. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ టు మ్యారీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అలా ఇఫ్ యూ డోంట్ ఫీల్ దాట్, ఐ థింక్ వన్ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్. ది హ్యాపీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు బాగుండాలి, ఇద్దరికి హ్యాపీనెస్
అండ్ ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆనెస్ట్లీ నాకు ఓన్లీ టూ ఇయర్స్ అయింది పెళ్ళి అయ్యి. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ గివ్ లాంగ్ స్టేట్మెంట్స్. ఐ గోట్ లక్కీ. కానీ ఐ ఫీల్ 19 years. ఆస్క్ హిమ్ యాక్చువల్లీ. మీరు చెప్పండి సార్.